హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే SDLC లైఫ్ సైకిల్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈరోజు చూద్దాము. SDLC అంటే ఏంటి, SDLC లైఫ్ సైకిల్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి, సో వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో ఓవరాల్గా SDLC గురించి ఈ వీడియోలో ఈరోజు చూద్దాము. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి టాపిక్స్ని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం SDLC అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు SDLC అంటే ఏంటి, సో ఎలా యూస్ చేస్తారు, అలాగే ఈ లైఫ్ సైకిల్ని ఎలా ఫాలో అవుతారు, సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, సో దీని గురించి చూద్దాము. సో జనరల్గా SDLC అంటే ఏంటో మీ అందరికీ తెలిసి ఉంటుంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఇందులోనే మనకి మీనింగ్ ఉంది. ఒక సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేస్తారు, ఇందులో ఎన్ని ఫేసెస్ ఉంటాయి, సో ఫైనల్గా మనం కస్టమర్కి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాము, సో ఈ మొత్తం ప్రాసెస్ని మనం SDLC ప్రాసెస్ అంటారు. అంతే జనరల్గా చెప్పాలంటే. సో ఈ లైఫ్ సైకిల్లో మనకి డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. సో ఆ ఫేసెస్ ఏంటంటే రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడము, డిజైను, అలాగే డెవలప్మెంటు, టెస్టింగు, దాని తర్వాత డిప్లాయ్మెంటు, మెయింటెనెన్స్. సో ఇలాంటి మల్టిపుల్ ఫేసెస్ అయితే ఉంటాయి. సో కంపల్సరీగా ప్రతి ఒక్క కంపెనీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సాఫ్ట్వేర్ని కానీ రిలీజ్ చేసే ముందు సో ఈ ప్రాసెస్ని మొత్తం ఎండ్ టు ఎండ్ ఫాలో అవుతుంది. సో ఫాలో అయిన తర్వాతే మనం ఒక క్వాలిటీ కలిగిన ఒక అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ కానీ ప్రోడక్ట్ కానీ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా డెఫినేషన్ విషయానికి వస్తే SDLC ఈజ్ ఏ ప్రాసెస్ దట్ క్రియేట్స్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్. There are different phases within SDLC and each phase has various activities. It makes the development team able to design, create and deliver a high quality product. సో ఈ విధంగా ఈ మల్టిపుల్ ఫేసెస్ అయితే ఉంటాయి. ఈ ఫేసెస్లో ఏం చేస్తాము, డిజైన్ చేయడము, డిప్లాయ్మెంటు అంటే డెవలప్మెంటు, టెస్టింగు, సో మెయింటెనెన్స్, ఈ విధంగా డిఫరెంట్ ఫేసెస్ అయితే ఉంటాయి. సో ఫైనల్గా మనం ఒక సాఫ్ట్వేర్ని ఇన్ని ఫేసెస్లో కంప్లీట్ చేసుకొని మనం కస్టమర్కి కానీ లేదా యూజర్స్ది కానీ మనం డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయి కదా, సో వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఫస్ట్ వన్ వచ్చి రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్ అంటే ఏంటి, సో మనకి రిక్వైర్మెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్ ఇది తెలుసుకుందాము. జనరల్గా మనకి కస్టమర్ కానీ క్లయింట్ నుంచి కానీ మనకి రిక్వైర్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సో రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత సో డిస్కషన్ అనేది జరుగుతుంది. సో రిక్వైర్మెంట్ ఏంటి, సో దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా, సో ఏమైనా చేంజెస్ ఉన్నా డిస్కషన్ అనేది జరుగుతుంది. సో రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేయడం, దాన్ని అనలైజ్ చేయడము, సో దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తారు. సో ఎందుకంటే రిక్వైర్మెంట్ కరెక్ట్గా అర్థమైతేనే మనము డిజైన్ చేయగలుగుతాము. డిజైన్ చేసిన తర్వాత డెవలప్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్ అనేది రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్ దగ్గర మనం ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా కరెక్ట్గా అర్థం చేసుకోవడము, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవడము, సో దాని తర్వాత డిజైన్ లెవెల్కి వెళ్తాము. సో ఈ విధంగా ఫస్ట్ మనం కస్టమర్ నుంచి లేదా క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుని సో ఈ విధంగా ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకుని సో ఈ ప్రాసెస్ మొత్తం ఈ రిక్వైర్మెంట్ ఫేజ్లో అయితే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే డిజైన్ ఫేజ్. సో డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా రిక్వైర్మెంట్ మనకు వచ్చింది కదా, మనం అర్థం చేసుకున్న తర్వాత ఫస్ట్ డిజైన్ చేస్తాము. సో డిజైన్లో ఏమైనా చేంజెస్ వచ్చాయనుకోండి మళ్ళీ మొత్తం ప్రాబ్లం అవుతుంది, దానికి టైం వేస్ట్ అవుతుంది. అలాగే ఇంజనీర్కి అలకేట్ చేసే బడ్జెట్, ఇవన్నీ చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. సో అందుకని డిజైన్ లెవెల్లో కంపల్సరీగా అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆర్కిటెక్చర్ లెవెల్లో అలాగే ప్రొడక్ట్ మేనేజర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఏవైతే మనకి రిక్వైర్మెంట్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని డిజైన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో డిజైన్ లెవెల్లోనే మనము అన్ని డిస్కస్ చేస్తారు, ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, అలాగే ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, అలాగే సెక్యూరిటీ పరంగా అలాగే డేటాబేస్ పరంగా ఎలాంటివి యూజ్ చేస్తున్నారు అనేది డిస్కషన్ కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని డిజైన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని మనం డిజైన్ ఫేజ్ అంటారు. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే డెవలప్మెంట్ ఫేజ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఇది. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉంటేనే కదా మనకు ఆ సాఫ్ట్వేర్ కానీ మన అప్లికేషన్ కానీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదని చూడొచ్చు. సో జనరల్గా ఇక్కడ డెవలప్మెంట్ టీంలో 2 టీమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి బ్యాక్ ఎండ్ టీము, నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ ఎండ్ టీము. సో బ్యాక్ ఎండ్ టీమ్ ఏం చేస్తారు, మనకు కోర్ ఫంక్షనల్ నుంచి డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రంట్ ఎండ్ టీమ్ ఏం చేస్తారంటే GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, వాళ్ళు UIని డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రెండు టీం యొక్క ఇన్వాల్వ్మెంట్తో మనము ప్రొడక్ట్ని డెవలప్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఒక ప్రొడక్ట్ని కానీ సాఫ్ట్వేర్ కానీ ఫుల్గా స్టార్ట్ చేయరు, ఫుల్గా ఒకేసారి డెవలప్మెంట్ అయితే చేయరు. సో పీస్ ఆఫ్ కోడ్ అని యూనిట్స్ లెవెల్లో పీస్ ఆఫ్ కోడ్ డివైడ్ చేసుకొని ఎంత టైం తీసుకుంటారు, ఎంత టైం ఉంది, సో ఎంత బడ్జెట్ని అలకేట్ చేశారు, సో ఎంతమంది రిసోర్స్ ఉన్నారు, సో ఈ విధంగా వాళ్ళు వర్క్ని అసైన్ చేసుకుని డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత యూనిట్ టెస్టింగ్ అనేది చేస్తారు. సో ఈ విధంగా డెవలప్మెంట్ టీం అనేది వాళ్ళ యొక్క వర్క్ని డివైడ్ చేసుకుని ఆ సాఫ్ట్వేర్ని డెవలప్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఫేజ్లో ఈ విధంగా ఎవరైతే డెవలపర్ ఇంజనీర్స్ ఉన్నారో
వర్క్ని అసైన్ చేసుకొని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు. ఇంకేమైనా డిజైన్ లెవెల్లో ఏమైనా డిస్కషన్ కావాలంటే కస్టమర్స్తో డిస్కస్ చేసుకొని ఏమైనా ఇష్యూస్ వచ్చినా డిజైన్ లెవెల్ ఏమైనా చేంజెస్ ఉన్నా ఇక్కడే మోడిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎందుకంటే వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఛాన్స్ అయితే ఉండదు, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడే డౌట్స్ని క్లియర్ చేసుకోవడము, డిజైన్ లెవెల్లో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫేజ్ వచ్చి టెస్టింగ్. సో టెస్టింగ్ అనేది మనం ఎలా చేస్తాము, సో మనకి ఏదైతే డెవలప్మెంట్ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని డెవలప్ అయితే ఏ విధంగా చేశారు, ఫస్ట్ మనం టెస్టింగ్ చేసే ముందు ఫస్ట్ అర్థం చేసుకుంటాం డిజైన్ లెవెల్లో ఈ ప్రొడక్ట్ ఎలా ఉంది, ఈ సాఫ్ట్వేర్ ఎలా ఉంది, ఈ అప్లికేషన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ మనం డిస్కషన్ పెట్టుకుని డెవలపర్స్తో కానీ లైక్ ప్రొడక్ట్ మేనేజర్స్తో కానీ ఫస్ట్ మనం అర్థం చేసుకుంటాం. సో రిక్వైర్మెంట్స్ ఎలా ఉంది, టెస్టింగ్ ఎలా చేయాలి, ఎంత టైం పడుతుంది, అలాగే ఎంతమంది టెస్టర్స్ కావాలి. సో ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ డిస్కషన్ అయితే జరుగుతుంది. సో డిస్కషన్ అయిపోయిన తర్వాత పూర్తిగా మనము ఈ సాఫ్ట్వేర్ని అర్థం చేసుకున్న తర్వాత టెస్టింగ్ టీమ్ ఏం చేస్తుందంటే టెస్ట్ ప్లాన్ని క్రియేట్ చేసుకుంటారు. సో టెస్ట్ ప్లాన్లో ఏముంటుంది, సో టెస్టింగ్ ఎలా చేయాలి, టెస్ట్ సినారియోస్ ఎలా రాసుకుంటాము, టెస్ట్ కేసెస్ ఎలా రాసుకుంటాము, సో ఎన్ని లైక్ ఎంత ఇంజనీర్స్ కావాలి, సెటప్స్ ఏ విధంగా కావాలి, టెస్ట్ డేటాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ మొత్తం 1 by 1 టెస్టింగ్లో జరుగుతుంది. ఎందుకంటే టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము కస్టమర్ ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేయకుండా మనము ప్రాపర్గా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని రిలీజ్ చేయాలంటే టెస్ట్ ఇంజనీర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ 100% ఉంటాయి. ఎందుకంటే డెవలపర్ ఏం చేస్తారు, కోడ్ని డెవలప్ చేసేసి సాఫ్ట్వేర్ని రెడీ చేస్తారు. లైక్ వాళ్ళు కూడా ఇష్యూస్ని ఫిక్స్ చేసి ఫైండ్ చేసి ఈ ప్రాసెస్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు పుష్ చేసుకుంటారు. బట్ ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసేది ఎవరంటే ఒక టెస్టర్ మాత్రమే. సో ఎందుకంటే కస్టమర్ ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేయకూడదు, అది మెయిన్ టార్గెట్. సో అందువల్ల టెస్టర్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకొని కేసెస్ని టెస్ట్ సినారీస్ని రాసుకొని అప్రూవ్స్కి పంపిస్తారు. లైక్ ఈ కేసెస్ నేను రాసుకున్నాను, సో ఇలాంటి సినారీస్ని కవర్ చేయాలనుకుంటున్నాను, ఇలాంటి ఎన్విరాన్మెంట్స్లో నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను అనేది ఇన్ఫర్మేషన్ని అప్రూవ్స్ తెచ్చుకుంటారు. రివ్యూ చేసుకుని ఏమైనా కామెంట్స్ని యాడ్ చేయడము, ఏమైనా లైక్ అప్డేట్ చేయడము, ఇలాంటి డాక్యుమెంటేషన్ వర్క్ అయితే ఫస్ట్ ఉంటుంది. సో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్టర్ ఏం చేస్తారంటే టెస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తారు. టెస్టింగ్ చేసేటప్పుడు మన ఫంక్షనాలిటీ టెస్టింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇంటిగ్రేషన్, అలాగే ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్, శానిటీ, ఇలాంటి లెవెల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఏమైనా ఇష్యూస్ వస్తే రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేసుకుని మళ్ళీ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్టింగ్ చేయడము. సో ఇలాంటి ప్రాసెస్ అయితే టెస్టర్ పర్ఫామ్ చేస్తారు. సో ఈ విధంగా టెస్టింగ్ ఫేస్లో ఈ విధంగా ఇలాంటి లైక్ ఫంక్షనాలిటీ టెస్టింగ్ ఎండ్ టు ఎండ్ ప్రొడక్ట్ని టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఈ ఫేస్ని కంప్లీట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ వచ్చి డిప్లాయ్మెంట్ ఫేజ్. సో డిప్లాయ్మెంట్ ఫేజ్ అంటే ఏం చేస్తాము, మన సాఫ్ట్వేర్ని ఎండ్ టు ఎండ్ కంప్లీట్ టెస్టింగ్ లాగి డెవలప్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇష్యూ వెరిఫికేషన్ ఫిక్సింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సో డిప్లాయ్మెంట్ ఫేజ్ కని పంపిస్తాము. సో డిప్లాయ్మెంట్లో ఏం చేస్తాం, మనం సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడము, అప్గ్రేడ్ చేయడము, లైక్ రియల్ టైమ్ లైక్ కస్టమర్ ఎన్వైరన్మెంట్స్లో డిప్లాయ్ చేయడము. సో ఇలాంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనకి అప్డేట్స్ వస్తుంటాయి, మొబైల్స్ కానీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ సిస్టమ్ అప్డేట్స్ కానీ వస్తుంటాయి. సో ఆ అప్డేట్స్లో ఏముంటుంది, మనకి ఒక నోటిఫికేషన్ రావడం, దాన్ని ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది. సో సేమ్ ఇలాగా రియల్ టైంలో కూడా మనకి సాఫ్ట్వేర్ లైక్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే సో ప్రొడక్ట్ మొత్తం ఎండ్ టు ఎండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో రిలీజ్ చేసే ముందు ఏం చేస్తాము, కస్టమర్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇలాంటివి ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఈ డిప్లాయ్మెంట్ ఫేస్లో కూడా చాలా జాగ్రత్తగా ముందు మనము టెస్ట్ చేసుకుని మన లోకల్ సిస్టమ్స్లో డిప్లాయ్మెంట్ చేసుకుని సో ఎలాంటి అయితే ఇష్యూస్ అయితే లేవు డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు, అప్గ్రేడ్ చేసేటప్పుడు. సో ఇవన్నీ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి పబ్లిక్గా అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. సో ఫైనల్గా మన ప్రొడక్ట్ని మన కస్టమర్కి డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని మనం డిప్లాయ్మెంట్ అంటాం లేదా డెలివరీ అని కూడా అంటాము. సో ఈ ప్రాసెస్లో మనం ఎలాంటి ఇష్యూస్ లేకుండా కస్టమర్కి సేఫ్గా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని మనం రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ డిప్లాయ్మెంట్ ఫేస్. సో నెక్స్ట్ వచ్చి మెయింటెనెన్స్ ఫేస్ అంటారు. సో ఈ మెయింటెనెన్స్ ఫేస్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక మెయింటెనెన్స్ అనేది మన కంపెనీ కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది, టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది, అలాగే సాఫ్ట్వేర్ని పబ్లిక్గా మనం రిలీజ్ కూడా అనౌన్స్మెంట్ చేసేస్తుంటాము. సో చాలామంది కస్టమర్స్ కూడా యూస్ చేస్తుంటారు. ఇక్కడ మనం కస్టమర్స్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా దాన్ని వెరిఫై చేయడము, దాన్ని వాళ్ళకి ఫిక్స్ ఇవ్వడము, అలాగే అప్డేట్స్ ఇవ్వడము. సో ఇలాంటి ప్రాసెస్ అనేది ఈ మెయింటెనెన్స్ ఫేస్లో జరుగుతుంది. అలాగే ఎలాంటి డెవలప్మెంట్ డిజైన్ లెవెల్లో డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఏంది జరగదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రోడక్ట్ అనేది రిలీజ్ అయిపోయింది కాబట్టి. సో జస్ట్ మనం ఒక మెయింటెనెన్స్ పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము, వాళ్ళకి హెల్ప్ చేయడము, కస్టమర్ ఇష్యూస్ని కానీ కస్టమర్ డిస్కషన్ కానీ సో లైక్ సపోర్ట్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇలాంటి ప్రాసెస్ మొత్తం ఇక్కడ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మెయింటెనెన్స్ ఫేస్ అంటారు. సో ఈ విధంగా ఈ డిఫరెంట్ ఫేసెస్ అనేది SDLC ప్రాసెస్లో లైఫ్ సైకిల్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా మిస్ అయినా, ఇంకేమైనా యాడ్ చేయాలన్నా తప్పకుండా నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. సో తప్పకుండా మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. అలాగే ఇంకేమైనా మిస్ అయినా కూడా నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను.
సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, తప్పకుండా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.